నేను ఒక విషయం చెప్తా ఉన్నా, హరీష్ గారు పొడుగు పెరిగినరు మెదడు పెరగలేదు అంతే కదా. నీ దృష్టిలో అదే నిజం అనుకున్నాం. నీకు దమ్ముంటే, నేను నిజంగా మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు పుట్టడి బుద్ధులు కదా, నీ పుట్టడి బుద్ధులతో నువ్వు రా. హరీష్ రావు గారిని మేము బట్లాడుకొని నేను నీ దగ్గరికి పంపిస్తాం. లేదు అందరం కలిసి అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నాం. లేదు నీ టీవీ ఏదైనా ఉంటే నీ ఉన్నాయి కదా బిగ్గులు, పొడుగు టీవీలు, పొట్టి టీవీలు ఉంటే ఆ పొడుగు పొట్టి టీవీలో కూర్చొని అందులో హరీష్ రావు గారు నువ్వే ఇంకోటి రావద్దు. మళ్ళీ మీ ఇద్దరు నీ ఎంబడి ఉండని తెచ్చుకో, పర్లేదు దాస్ పీస్ ఉండని తెచ్చుకో, ఒక్కడే వస్తాడు మా దగ్గరికి వెళ్ళి హరీష్ రావు గారు. నీ దృష్టిలో ఏదైతే తెలివి వెరగలేదంటున్నావు కదా, ఆ పెద్ద మనిషే నీ ముందు వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ దాసు, పీసు, నువ్వు ఎంతమంది వస్తారా. నీకు దమ్ముంటే ఇదే ఇరిగేషన్ మీద, ఇదే సాగునీటి రంగం మీద, ఇదే కృష్ణా గోదావరి జలాలలో కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి మీద చర్చ చేద్దాం. దమ్ముందా రేవంత్ రెడ్డి? వస్తావా? ఎప్పుడు వస్తావో చెప్పు. నువ్వు ఒక్కడే, నాకు 100 మందిని తీసుకొని ఆయన ఒక్కడే వస్తాడు. నీ దృష్టిలో పొడుగుంటే తెలివి ఉండదు కదా, ఆయనే వస్తాడు. నువ్వు పుట్టడి బుద్ధులు కాబట్టి నువ్వేరా.